ప్రభుత్వం గురించి మనం చాలా మాట్లాడారు. ఖచ్చితంగా మనం ఓటును స్వీకరించి దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకొని రాబోయే రోజుల్లో మనం జగనానికి ఖచ్చితంగా అండగా ఉందాం. ఇంత ముందు కంటే ఇంకా ఎక్కువగా ఆయనతోటి వర్క్ చేద్దాం. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మనస్పర్ధలు దూరం పెట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక యుద్ధంలాగా భావించి నెక్స్ట్ రాబోయే 3 years ఖచ్చితంగా మనం ఫైట్ చేయడానికి మనందరూ కూడా కంకణం కట్టుకోవాలా. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ తరఫు నుంచి మన లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇది సూచనతో కూడా హెచ్చరిక. మీరు పొరపాటున అపరిచితుడు సినిమా చూసి మీరు చాలా రోజులైతే ఉంటుంది. మళ్ళీ ఒకవేళ కావాలంటే ఒక 2-3 సార్లు చూడండి. దాంట్లో అన్యాయాలు, నేరాలు చేసినటువంటి ఎవరైతే విలన్స్ ఉంటారో, ఎవరైతే సమాజానికి పట్టిన చేర్పులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేసిన శిక్షల కంటే ఇంకా దారుణంగా మీ కార్యకర్తలకు కానీ, మా కార్యకర్తల పట్ల మీరు ప్రవర్తించే తీరుతో ఎవరైతే బాధ పెట్టుకుంటారో వాళ్ళకి కానీ అంతకంటే వాటికి 10 అపరిచితులు, నవదేవ పాత్రం, కుంభీ పాత్రం ఇలాంటివి అంతకంటే దారుణమైన శిక్షలు ఉంటాయి మీ కార్యకర్తలకు కానీ, మీ నాయకులకు కానీ అని హెచ్చరికతో కూడిన వార్నింగ్ ఇస్తున్నాం. మీకు ఎవరు జాగ్రత్త పెట్టుకుని మీ అందరూ కూడా మా జోలికి రాకుండా అభివృద్ధిని కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా జగన్ 2023 ముఖ్యమంత్రి చేసుకుందాం. జై జగన్. వైఎస్ఆర్సీపీ ఆస్ట్రేలియా తరఫున మన గ్లోబల్ కన్వీనర్ అయినటువంటి మన ఆవులు సాంబశివారెడ్డి గారికి సో మమ్మల్ని అందరూ లీడ్ చేయడానికి జగన్ గారు నియమించారు. సో అన్న కంగ్రాచులేషన్స్ అన్న, హార్టీ కంగ్రాచులేషన్స్. We hope we'll be working in a positive way for Jagannath. Thank you.